ముందుగా పొయ్యి మీద మనం పాత్రను పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర ఈ రెండు వేసి కొద్దిగా వేడెక్కనిస్తాం. తర్వాత అందులో మినప్పప్పు కూడా వేస్తాం. దోరగా వేడెక్కనివ్వాలి. అట్లా ఎండుమిరపకాయలు ఒక 4 వేసాం. ఎవరికైనా కారం కొంచెం ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువైనా వాడుకోవచ్చు అనమాట. ఆ 4-5 దోరగా వేడెక్కిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసి సిమ్లో పెట్టే ఉంచి మెల్లగా అట్లా కదుపుకుంటూ కరివేపాకు కూడా వేగాలి. ఆ పచ్చిదనం పోవాలన్నమాట. కరివేపాకు అట్లా వేగేసరికి చూడండి, మనకి అలా వేగిన తర్వాత పచ్చిపోయినప్పుడే చేయాలి మనం. వేపించిన నువ్వులు అన్నీ వేడెక్కిన తర్వాత ఫైనల్గా అందులో వేసేసి కొద్దిగా మళ్ళీ హీట్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో మీరు అట్లా వేసేసి కొద్దిగా చల్లారనివ్వండి. ఆ చల్లారిన ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా గ్రైండర్లో వేసి కారపొడిలా మనం